సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్ 3/13 బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. బ్రాంకియల్ ఆస్తమా రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. సరస్వతి స్కూల్లో టీచర్. ఆమె భర్త బ్యాంక్ మేనేజర్గా ఉన్నాడు. సరస్వతికి 32 సంవత్సరాలు. మామూలప్పుడు బాగానే ఉంటుంది. ఆమెకు చిన్నప్పటి నుండి ఉబ్బసం సమస్య ఉంది. చాలా హుషారుగా ఉంటుంది. ఇంట్లో పని, స్కూల్లోనూ సునాయాసంగా చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది. కానీ ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఆయాసంతో లేవలేదు. ఆమె పడే అవస్థ ఆమె భర్తకు తెలుసు. అటాక్ వచ్చినప్పుడు ఆమె 1 వారం రోజులు బాధపడుతుంది. శివన్ 7 ఏళ్ల పిల్లవాడు, 2nd క్లాస్ చదువుతున్నాడు. చలికాలంలో అతనికి ఉబ్బసం వస్తుంది. అప్పుడు ఆయాసంతో విలవిల్లాడిపోతాడు. ఉబ్బసం సమస్య సుమారు 3 నుండి 5% మంది ప్రజల్లో ఉంటుంది. ఉత్తర భారతదేశంలో చలికాలంలో సుమారు 12% మంది పిల్లలు ఉబ్బసం వలన స్కూల్ మానివేసే పరిస్థితి ఏర్పడుతుంది. బ్రాంకియల్ ఆస్మా ఒక సాధారణమైన ఊపిరితిత్తుల వ్యాధి. ఈ వ్యాధిలో ఊపిరితిత్తు గొట్టాలు అలర్జిక్ రియాక్షన్ వలన మూసుకుని పోయి ఆయాసం, పిల్లికూతలు, దగ్గు, ఛాతీలో పట్టినట్టు ఉండడం జరుగుతుంది. ఆయాసం వచ్చినప్పుడు పేషెంట్కి పై లక్షణాలు ఉన్నా అటాక్ లేని సమయంలో పేషెంట్ మామూలుగానే ఉంటాడు. ఆస్తమా ఒక ఊపిరితిత్తు గొట్టాల వ్యాధిగా గుర్తింపబడింది. అందులో ఊపిరి గొట్టాల్లో వాపు ఉండి లోపల ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ వాచి ఉబ్బి ఉంటుంది. ఊపిరి గొట్టాల కండరాలు సంకోచించడం వలన ఊపిరి గొట్టాల లోపల ఇరుకై లోపల చిక్కటి స్రావాలతో నిండి ఉండటం వలన గాలి విడవడం కష్టమవుతుంది. బ్రాంకియల్ ఆస్మా వలన వచ్చే దగ్గు, ఆయాసం దానంతట అదే లేక మందుల వలన తగ్గుతుంది. ఆస్తమా వ్యాధి తీవ్రత అందరిలోనూ ఒకలాగా ఉండదు. కొందరికి ప్రాణాపాయం సంభవించవచ్చు. ఊపిరి శక్తి లేక వెంటిలేటర్ పెట్టవలసి రావచ్చు. ఆస్తమా వ్యాధిని ఎలా గుర్తిస్తారు? వైద్య పరీక్షల వలన. వైద్య పరీక్షల్లో రోగి లక్షణాలతో పాటు ఊపిరి విడుస్తున్నప్పుడు ఛాతిలో పిల్లికూతలు లాంటి ధ్వనులు స్టెథోస్కోప్ ద్వారా వినడం డాక్టర్ గారిచే నిర్ధారణిస్తారు. పేషెంట్ చెప్పిన మెడికల్ హిస్టరీ, ఆస్తమా లక్షణాలు, వీజ్ లేక రాంఖే అనబడే పిల్లికూతలు పేషెంట్ చెప్తే కూడా నిర్ధారించవచ్చు. ఎందుకంటే వైద్యుడు పరీక్ష చేసే సమయానికి పేషెంట్కి పిల్లికూతలు ఉండకపోవచ్చు. ఒకరోజు పీక్ ఫ్లోమీటర్ అనే పరికరం ద్వారా ఊపిరి విడవడంలో వచ్చిన మార్పుల ద్వారా కూడా ఆస్తమాని నిర్ధారించవచ్చు. ఇటువంటి రోగుల్లో రోజుకి వచ్చే డయర్నల్ వేరియేషన్ అంటే ఒక రోజులో వచ్చే మార్పులు పీక్ ఫ్లోమీటర్ పరికరం ద్వారా 20 నుంచి 30% మార్పులు ఉండేటట్టయితే వారికి ఆస్మా ఉన్నట్టుగా నిర్ధారించవచ్చు. అలర్జెన్ డైరెక్ట్గా పీల్చడం వల్ల కూడా ఆస్మా లక్షణాలు వస్తే కూడా ఆస్మాగా నిర్ధారించవచ్చు. మందులు అనగా బ్రాంకోడైలేటర్ మందుల వల్ల, స్టెరాయిడ్ మందులు పీల్చడం వల్ల ఆయాసం తగ్గితే రోగి వ్యాధి ఆస్మాగా నిర్ధారణ చేస్తారు. ఆస్తమా వ్యాధి సాంఘిక, మానసిక, వ్యాయామం, చల్లని గాలి, ఉద్వేగ పరిస్థితుల్లో కూడా రావచ్చు. ఆస్తమా ప్రధాన లక్షణం రివర్సిబిలిటీ. అంటే ఊపిరితిత్తుల పరీక్షల్లో పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో రేట్ 20% కానీ, FEV1 పరీక్షల్లో కానీ బ్రాంకోడైలేటర్ మందులు వాడడం వలన 12% ఇంప్రూవ్మెంట్ ఉంటే ఆస్మాగా చెప్పవచ్చు. ఆస్మా అన్ని వయసు వారిలోనూ రావచ్చు. కానీ 5 సంవత్సరాలలోపు పిల్లలకు రోగ నిర్ధారణ చేయడం కష్టం. వారిలో ఆస్మా లక్షణాలు కనబడితే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ విత్ వీజ్గా చెప్పచ్చు. పొగ త్రాగడం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల ఆస్మా సమస్య ఎక్కువ అవుతుంది. 7 సంవత్సరాల లోపు పిల్లలకు ఆస్మా లక్షణాలు కనబడితే
తర్వాత వారికి ఆస్మా వచ్చే అవకాశం ఎక్కువ. చిన్నతనంలో వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తే వారికి తర్వాత ఆస్మా వచ్చే అవకాశం ఎక్కువ. ఆస్మా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ స్మోకు, ఏరోసాల్స్, వైరస్లు, ఇమోషన్, ఎక్సర్సైజు, కోల్డ్ ఎయిర్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అని ఒక రకమైన నొప్పి బిళ్ళలు, ఆస్పిరిన్ వంటివి, బీటా బ్లాకర్స్ ఇవి కూడా ఆస్మాని కలిగిస్తాయి. ఇవి జన్యుపరంగా ఆస్మా వచ్చే లక్షణాలు కనపడితే ఈ ఎలర్జీ వలన, వైరస్ వలన, కెమికల్ వలన, వాతావరణం వలన ఆస్మా స్టేట్ కలుగుతుంది. అందులో ఊపిరితిత్తు గొట్టాలు మూసుకుపోయి కళ్ళే ఎక్కువగా సెక్రీట్ అయ్యి ఊపిరితిత్తి పొరలో వాపు అది వచ్చి ఊపిరి విడవడం కష్టమవుతుంది. ఆస్మా వచ్చే విధానం. ఆస్మా పరిస్థితిలో ఊపిరి గొట్టాలు మూసుకుపోతాయి. వాటి లోపల మ్యూకోసా వాచి ఉంటుంది. ఊపిరితిత్తి గొట్టాల్లో చిక్కని స్రావాలతో గాలి కదలికలకు అడ్డు కలుగుతుంది. ఈ పరిస్థితి రావడానికి అనేక కణాలు, సైటోకైన్స్ అనబడే ప్రోటీన్లు, కెమోకైన్స్ అనబడే ప్రోటీన్లు, కణజాలాల నుండి బయటకు వచ్చే పదార్థాల వలన వచ్చే సంయుక్త ఫలితాల వలన ఆస్తమా స్టేట్ కలుగుతుంది. ఎలర్జీ స్వభావం ఉన్న వ్యక్తుల్లో ఎలర్జీ కలిగించే పదార్థం ప్రవేశిస్తే ఇమ్యునోగ్లోబులిన్ ఈ అనే పదార్థం రక్తంలో తయారవుతుంది. ఈ పదార్థం మాస్ట్ కణాలు, బేసోఫిల్స్ పైన రిసెప్టార్లకి అతికిబడి ఉంటాయి. రెండవసారి అదే ఎలర్జీకి ఆ వ్యక్తి ఎక్స్పోజ్ అయితే హిస్టమైన్, లూకోట్రయిన్ అనే పదార్థాలు, ఇతర పదార్థాలు బయటికి వచ్చి ఆస్మా పరిస్థితి కలుగజేస్తాయి. ఆస్మా సమస్య 2 దశలుగా ఉంటుంది. మొదటి దశలో యాంటిజెన్కి ఎక్స్పోజ్ అయిన 15 నిమిషాల్లో మీడియేటర్స్ రిలీజ్ అయ్యి ఆస్తమా అటాక్ వస్తుంది. 1 గంట లోపల అది తగ్గి యథాస్థితికి వస్తుంది. రెండవ దశ యాంటిజెన్ ఎక్స్పోజ్ అయిన 6 గంటల తర్వాత ప్రారంభమై 14 గంటల దాకా ఉంటుంది. రెండవ దశలో ఇమ్యునోగ్లోబులిన్ ఈ ఎక్కువ మోతాదులో తయారవుతుంది. బోన్ మ్యారో తన రక్త కణాల తయారీ అధికం చేస్తుంది. ఆస్మాలోని ప్రధాన రక్త కణం ఇస్నోఫిల్స్ అధిక మోతాదులో తయారవుతాయి. మాస్ట్ సెల్స్ నుంచి అధిక మొత్తంలో మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. రెండవ దశలోని ఆస్మా అటాక్ తీవ్రంగా ఉంటుంది. రెండవ ఆస్మా అటాక్ దశ తీవ్రత తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్ మందుల ఉపయోగం బాగా ఉంటుంది. ఆస్తమా వ్యాధి అన్ని వయసుల్లోనూ స్త్రీ పురుషుల్లోనూ రావచ్చు. ఆస్మా ఉన్న వ్యక్తులకి ఇతర అలర్జీలు ఉండే అవకాశం ఉంది. చాలా మందిలో వారికి తారసపడే అలర్జన్లను బట్టి ఆస్మా అటాక్ ప్రత్యేక సీజన్లో వస్తుంది. కానీ కొంతమందిలో సంవత్సరం పొడుగునా ఆస్మా వచ్చే అవకాశం ఉన్నది. మొట్టమొదటిసారి ఆస్మా అటాక్ మధ్య వయసులో కూడా రావచ్చు. 7 సంవత్సరాల లోపు పిల్లలకు ఉబ్బసం అటాక్ తరచుగా వస్తే వారికి భవిష్యత్తులో తరచూ ఆస్మా అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఆస్మా అటాక్స్ తరచూ వచ్చే వారిలో అదే వాతావరణంలో ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాలు ఆస్మా అన్నది కనపడకపోవచ్చు. దీన్ని స్కిప్ పీరియడ్స్ అంటారు. స్కిప్ పీరియడ్స్కి కారణం తెలియదు. సాధారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కలిగజేసే వైరస్లు అనగా రెస్పిరేటరీ సిన్సేషియల్ వైరస్, రైనో వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్ నుండి వచ్చిన యాంటిజెన్లు ఆస్తమా కలుగజేస్తాయి. మొదటిసారి ఊపిరితిత్తుల్లో ప్రవేశించినప్పుడు ఈ యాంటిజెన్లు ఐజీఈ యాంటీబాడీ తయారు చేస్తారు. ఈ యాంటీబాడీ మాస్ట్ సెల్స్ మీద అటాచ్ అవుతుంది. రెండవసారి ఆ యాంటిజెన్ మళ్ళీ ప్రవేశించినప్పుడు యాంటిజెన్ యాంటీబాడీ కాంబినేషన్ వల్ల మీడియేటర్ పదార్థాలు రిలీజ్ అయ్యి ఆస్తమా స్టేట్ కలుగుతుంది. ఆహార పదార్థాల వల్ల ఆస్మా కలుగుతుంది. కానీ 10,000 మందిలో 10 నుంచి 27 మందికి మాత్రమే ఆహార పదార్థాలు పడకపోవడం వల్ల ఆస్మా కలుగుతుంది. ఆస్మా లక్షణాలు. ఆస్మా అటాక్ వచ్చినప్పుడు ఆయాసం, ఊపిరితిత్తు గొట్టాల్లో గాలి విడవడానికి ఇబ్బంది కలిగి ఊపిరి విడిచేటప్పుడు వీజ్ అని మ్యూజికల్ సౌండ్ వస్తుంది. దీనితో దగ్గు, ఆయాసం, కళ్ళ తెగకపోవడం, ఛాతిలో పట్టేసినట్టు ఉంటుంది. తీవ్రత రకరకాల మనుషుల్లో ఒకలాగా ఉండదు. చాలా మందిలో ఉబ్బసం మందుల ద్వారా తగ్గిపోతుంది. ఓల్డ్ ఏజ్లో ఇతరత్రా వ్యాధులు ఉన్నప్పుడు, అంటే కంట్రోల్లో లేని డయాబెటీస్, గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధులు ఉన్నప్పుడు ఆస్మా వలన ప్రాణాపాయం కలగవచ్చు. ఇన్హేలర్ మందులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆస్మా రోగులకు బాగా ఊరట కలిగింది. ఆస్మా రోగుల జీవితం సులభతరమైంది. ఆస్మా వ్యాధులు ఇస్నోఫిల్ అనే తెల్ల రక్త కణాలు ఊపిరితిత్తుల్లో గుమిగూడుతాయి. ఇస్నోఫిల్ వలన వచ్చే స్రావాలు, పదార్థాలు ఊపిరితిత్తు గొట్టాల్లోని ఎపిథీలియంను గాయపరుస్తాయి. తీవ్రమైన ఆస్మా అటాక్ వచ్చినప్పుడు ఎపిథీలియం పొర డ్యామేజ్ అవుతుంది. తీవ్రమైన అటాక్ తర్వాత కొన్ని ప్రోటీన్ల వలన, మందుల వలన ఆస్మా తీవ్రత తగ్గుతుంది.
బేస్మెంట్ మెంబ్రేన్ డ్యామేజ్ కాకపోతే ఎపిథీలియం మళ్ళీ ఏర్పడుతుంది. మ్యాక్రోఫేజెస్ అనబడే కణాలు చనిపోయిన కణజాలాన్ని మింగి కొద్ది రోజుల్లో మామూలు పరిస్థితి ఏర్పరుస్తాయి. వ్యాధి తీవ్రత వలన బేస్మెంట్ మెంబ్రేన్ డ్యామేజ్ అయితే కొల్లాజన్ అనే పదార్థం బేస్మెంట్ మెంబ్రేన్లో డిపాజిట్ అయి ఊపిరితిత్తులలోని గాలిగొట్టాలు తమ సహజమైన ఎలాస్టిక్ లక్షణాలు కోల్పోతాయి. తరచుగా ఆస్మా అటాక్స్ వస్తే ఎయిర్వే రీమోడలింగ్ అనే ప్రక్రియ ద్వారా ఊపిరితిత్తు గొట్టాల్లో మార్పులు సంభవిస్తాయి. తల్లిదండ్రులకు ఆస్మా ఉంటే పిల్లలకు వస్తుందా? ఈ ప్రశ్నే అందరిలో సాధారణంగా ఉంటుంది. జన్యుపరమైన వారసత్వం క్రోమోజోమ్ 5, 12, 13 ద్వారా సంభవించవచ్చు. కానీ 100కి 100 పాళ్ళు తల్లిదండ్రులకు ఆస్తమా ఉంటే పిల్లలకు వస్తుందని చెప్పలేము. ఎలర్జీ కలిగించే లక్షణం 5, 12, 13 క్రోమోజోముల ద్వారా రావచ్చు. కానీ ఈ జన్యు వారసత్వం బలహీనమైనది. వాతావరణ కారణాలు జన్యుపరమైన కారణాలకు తోడైతే ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ. ఆస్తమా ఎలర్జీ కలిగించే కారణాలు. పిల్లల్లో 90% మందికి ఆస్తమా ఎలర్జీ వలన వస్తుంది. పెద్దల్లో దాని సంఖ్య తగ్గుతుంది. హౌస్ డస్ట్ మైట్ అనే ఇంటి దుమ్ము క్రిమి ఆస్మా కలిగిస్తుంది. ఈ క్రిమి డెర్మటోఫైగాయిడస్ టెరోనిసినస్ అనే జాతికి చెందుతుంది. ఈ క్రిమి దుప్పట్లలో, పరుపుల్లో, ఇంటి కసువులో, కార్పెట్లలో ఉంటుంది. ఇంటిని తడిగుడ్డ పెట్టి తుడిస్తే ఈ క్రిమి వలన వచ్చే ఊపిరితిత్తుల సమస్యను కొంతవరకు నివారించవచ్చు. పెంపుడు జంతువుల కేశములు, పేడలోని పదార్థములు కూడా ఆస్మా కలిగించగలవు. వృక్షాలు, మొక్కల నుండి వచ్చే పుప్పొడి కూడా ఆస్మా కలిగించవచ్చును. సీజన్ బట్టి గాలిలో ఈ పుప్పొడులు మారుతూ ఉంటాయి. గడ్డి మొక్కలు, కలుపు మొక్కలు ఉబ్బసానికి కారణం కావచ్చును. గాలిలో ఉండే రకరకాల ఫంగస్ క్రిములు, స్పోరులు కూడా ఆస్మా కలిగించవచ్చు. వారిలో ఆస్పర్జిల్లస్ ఫంగస్ క్రిమి ముఖ్యమైనది. దీనిలో అనేక ఉపజాతులు ఫంగస్లు ఉబ్బసం కలిగిస్తాయి. వైరస్ క్రిములు, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్సేషియల్ వైరస్, ఎడినో వైరస్ క్రిముల్లో ఎలర్జీ కలిగించే పదార్థాలు ఉంటాయి. ఆహార పదార్థాలు, పానీయాల వలన వచ్చే ఆస్మా సుమారు 0.3% కంటే తక్కువ ఉంటుంది. వాతావరణ కాలుష్యం, గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ వాయువులు ఎక్కువైతే వాటి ప్రభావం ఆస్మా తీవ్రత మీద ఉంటుంది. ఈ వాతావరణ కాలుష్యం నేరుగా ఉబ్బసం కలిగించకపోయినా అటాక్ తీవ్రం చేస్తుంది. పొగాకు తాగే అలవాటు ఉన్నచో వచ్చే ఉబ్బసం తీవ్రంగా ఉంటుంది. మామూలుగా కూడా పొగ తాగితే 15 నిమిషాల తర్వాత ఊపిరితిత్తుల గొట్టాలు కొంతవరకు మూసుకుపోయి ఇబ్బంది పెడతాయి. ఆస్మా ఉన్నవారు పొగ తాగరాదు. ఇవే కాకుండా మానసిక కారణాలు, వ్యాయామం, చల్లని వాతావరణం, గాలి, ఆవేశం కలిగించే విషయాలు, వృత్తిపరమైన కారణాల వల్ల కూడా ఉబ్బసం రావచ్చు. ఉబ్బసం కలిగించే వృత్తిపరమైన కారణాలు. జంతువుల్లో పనిచేసేవాళ్ళు, పిల్లులు, కుక్కలు, గుర్రాలతో పనిచేసేవాళ్ళు, వెటరినేరియన్స్కి ఆస్మా రావచ్చు. ర్యాట్స్, మైస్, గినీ పిగ్స్ ఈ జంతువులని ల్యాబొరేటరీ వర్కర్స్ కాంటాక్ట్లో వస్తారు, వారికి కూడా రావచ్చు. గ్రెయిన్ మైట్స్ ముఖ్యంగా వ్యవసాయదారుల్లో ఈ ధాన్యం, గోధుమలు వాటిలో ఉండే క్రిముల వల్ల కూడా రావచ్చు. లోకస్ రీసెర్చ్ వర్కర్స్లో లోకస్ట్ క్రిముల వల్ల రావచ్చు. బ్రీడింగ్ అంటే మాత్స్, సిల్క్ వర్మ్స్, పట్టు పురుగుల పరిశ్రమల్లో పనిచేసే వారికి రావచ్చు. పక్షులతోటి జీవించే వాళ్ళకు కూడా ఆస్మా రావచ్చు. ఆయిస్టర్, ప్రాన్, క్రాబ్, సాల్మన్ ఇవన్నీ కూడా సీ ఫుడ్స్, వీటితో పనిచేసే వాళ్ళకు కూడా ఆస్మా ఫుడ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్లో రావచ్చు. పెంపుడు జంతువులు, కుక్కలు, పిల్లుల వలన పనిచేసే వారికి, మెడికల్ ల్యాబొరేటరీలో పనిచేసే వారికి, సముద్ర ఆహారం తయారు చేసే పరిశ్రమలో పనిచేసే వారికి కూడా ఉబ్బసం రావచ్చు. సో పిండి మిల్లుల్లో పనిచేసే వారికి, రంపపు పొట్టు పీల్చిన వారికి, ఆముదము, కాఫీ పొడితో పనిచేసే వారికి కూడా ఉబ్బసం రావచ్చు. ముఖ్యంగా గ్రెయిన్స్ అండ్ ఫ్లోర్, పిండ్లుతో పనిచేసేవాళ్ళు, ఫార్మర్సు, మిల్లుల్లో పనిచేసేవారు, బేకర్స్కి రావచ్చు. హార్డ్వుడ్ డస్ట్ల నుంచి కూడా ఆస్మా రావచ్చు. ముఖ్యంగా అది మిల్లర్లు, జాయినర్సు, కార్పెంటర్లలో రావచ్చు. క్యాస్టరు, కాఫీ బీన్స్ ఇవి ప్రాసెస్ చేసే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కాఫీ బీన్స్, కాఫీ పొడితో డీల్ చేసే వాళ్ళకి రావచ్చు. గమ్ అకేషియా
ఫార్మస్యూటికల్స్లో పనిచేసే వారికి గమ్ అకేషియా వల్ల రావచ్చు. స్వీట్ మ్యానుఫ్యాక్చర్లో ట్రాగాకాంత్ అనే మందు వల్ల ఆ ఉబ్బసం రావచ్చు. కోలోఫోని సోల్డరింగ్ చేస్తున్న వారికి రావచ్చు. ఎంజైమ్స్ ఆల్కలైజు, ట్రిప్సిన్, పపైన్, అమైలేజ్ ఇవన్నీ కూడా ఫార్మస్యూటికల్ ఫుడ్ టెక్నాలజీలో పనిచేసే వాళ్ళకి రావచ్చు. ఇసబ్గుల్లా అనే విరోచనకారి కూడా ఫార్మస్యూటికల్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి ఈ మందు ద్వారా ఆస్తమా రావచ్చు. వృత్తిపరమైన ఆస్తమా కూడా ఐసోసైనైడ్స్, రెజిన్స్, అల్యూమినియం సోల్డరింగ్లో వాడే ఇథనాల్ అమైన్, హాస్పిటల్లో వాడే ఫార్మాల్డిహైడ్, గ్లూటరాల్డిహైడ్, తల రంగులకు వాడే హెన్నా, నికెల్, క్రోమియం కూడా ఆస్తమా కలిగించవచ్చు. ఎగ్జాంపుల్ ఐసోసైనైడ్స్ పెయింట్స్, వార్నిషెస్, ప్లాస్టిక్స్లో పనిచేసే వాళ్ళకి ఐసోసైనైడ్స్ వల్ల ఆస్తమా రావచ్చు. ఎపాక్సీ రెజిన్ హార్డనర్స్, అడ్హెసివ్స్, వార్నిషెస్లో పనిచేసే వాళ్ళకి వీటి వల్ల ఆస్తమా రావచ్చు. ఇథనాలమైన్స్ అల్యూమినియము సోల్డరింగ్లో వాడతారు, అక్కడ పనిచేసే వారికి రావచ్చు. ఫార్మాల్డిహైడ్ అండ్ గ్లూటరాల్డిహైడ్ హాస్పిటల్ వర్కర్స్లో పరికరాలని శుద్ధి చేయడానికి వాడే ఈ మందుల వల్ల హాస్పిటల్ వర్కర్స్కి రావచ్చు. డైకార్బోమనమైడ్ ప్లాస్టిక్స్లో వాడతారు, ఇక్కడ ఈ వృత్తుల్లో పనిచేసే వాళ్ళకి రావచ్చు. ప్లాటినం రిఫైనింగ్ వృత్తుల్లో పనిచేసే వాళ్ళకి, ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి రావచ్చు. నికెల్ ప్లేటింగ్లో వాడతారు, వాళ్ళకి కూడా రావచ్చు. క్రోమియం లెదర్ ట్యానింగ్లో వాడతారు. కోబాల్ట్ హార్డ్ మెటల్ వర్క్లో వాడతారు. వెనేడియం బాయిలర్ క్లీనింగ్లో వాడతారు. వీటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు కూడా ఆస్తమా రావచ్చు. పెర్సల్ఫేట్ హెన్నా హెయిర్ డై చేసే వాళ్ళకి, కలరింగ్ ఏజెంట్లతో పనిచేసే వాళ్ళకి, అది తయారీ చేసే వాళ్ళకి రావచ్చు. రియాక్టివ్ డైస్ మ్యానుఫ్యాక్చర్ డైయింగ్లో వాటి వల్ల కూడా ఆస్తమా రావచ్చు. ఫార్మస్యూటికల్స్లో పనిచేసే వారికి ముఖ్యంగా పెన్సిలిన్స్, టెట్రాసైక్లిన్స్, కెఫలోస్పోరిన్స్, పిప్పరిజీన్, సైలియం, క్లోరమైన్-టీ, సెఫ్టజైడిన్ ఇలాంటి మందులు కూడా ఆస్తమా కలిగిస్తాయి. మందుల ఆస్తమాకి ఇచ్చే మందులు ముఖ్యంగా 2 విధాలుగా ఉంటాయి. ఎట్లా వైద్యం చేస్తారు ఆస్తమాకి? ముఖ్యంగా 1 రిలీవర్స్ లేదా ఆయాసం వచ్చినప్పుడు వాడే మందులు, 2 ప్రివెంటర్స్ లేక నివారణకి ఇచ్చే మందులు. రిలీవర్ మందులు ముఖ్యంగా సాల్బుటమాల్, టెర్బుట్లిన్ లాంటి మందులు. సాల్బుటమాల్, టెర్బుట్లిన్ నోటి మాత్రల రూపంలోనూ, ఇంజెక్షన్ రూపంలోనూ, ఇన్హేలర్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. నివారణకి ఇచ్చే మందుల్లో 12 గంటలు పనిచేసే సాల్మెట్రాల్, ఫార్మెట్రాల్, ఇన్హలేషన్ రూపంలో ఇచ్చే కార్టికోస్టెరాయిడ్స్ మందులు, బుడిసెనైడ్, ఫ్లూటికజోన్ లాంటి మందులు ఉన్నాయి. ఆస్మా కలిగించే మీడియేటర్ల ప్రభావం తగ్గించే మాంటలుకాస్ నివారణ మందుల జాబితాలో ఉంది. ఎక్కువ తీవ్రత ఉన్న ఆస్తమాలో ఇప్రట్రోపియం, యాంటీకొలినర్జిక్ మందులు, టయోట్రోపియం వంటి మందులు వాడవచ్చు. ఇప్పుడు ప్రధాన అలర్జీ కలిగించే ఇమ్యునోగ్లోబులిన్ కి మోనోక్లోనల్ యాంటీబాడీ, ఓమాలిజుమాబ్ వంటి మందులు నివారణ మందులుగా ఉపయోగిస్తున్నారు. ఆస్తమా వ్యాధి ఇన్ని మందులు ఉన్నా ఒకసారి ప్రాణాంతక దశకి చేరుకోవచ్చు. రెస్పిరేటరీ ఫెయిల్యూరు కలిగించినప్పుడు కార్టికోస్టెరాయిడ్స్ అవసరం ఉంటుంది. పేషెంట్కి అవసరమైతే వెంటిలేటర్తో చికిత్స చేయవలసి ఉంటుంది. ఇంజెక్షన్స్ రూపంలో మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్మా వ్యాధి గురించి రోగికి అవగాహన ఉండాలి. వాడుకునే మందులు మోతాదులో మోతాదు అవసరాన్ని బట్టి మార్చాల్సి ఉంటుంది. ఆస్మా చికిత్స రూపం మాత్రల మందులకి చికిత్స కోసం చాలా పరిశోధనలు జరిగాయి. ఉబ్బెస వ్యాధిలోని ద్రవ రూపంలో, ఇన్హలేషన్ మందుల రూపంలో, ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇన్హలేషన్ మందులు వాడతారు. దీనివల్ల మందు తక్కువ మోతాదులో ఊపిరితిత్తు గొట్టాల్లో ఉన్న రిసెప్టార్లకు అందిస్తే వాటి పనితనం వెంటనే కనబడుతుంది. తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ అవుతాయి. ఆస్మాకి ఇచ్చే మందులు
ఆస్మా వ్యాధికి ఇన్ని మందులున్నా ఒకసారి ప్రాణాంతక దశకి చేరుకోవచ్చు. రెస్పిరేటరీ ఫెయిల్యూరు రావడం వల్ల పేషెంట్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టి వెంటిలేటర్ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆస్మా వ్యాధి గురించి రోగికి అవగాహన ఉండాలి. వాడుకునే మందులు మోతాదులో అవసరాన్ని బట్టి తీవ్రత మార్చుకోవచ్చు. ఆస్మా వ్యాధికి మందులు పీల్చుకునే పరికరాలు డ్రై పౌడర్ ఇన్హేలర్స్ లైక్ రోటాహేలర్, మీటర్ డోస్ ఇన్హేలర్, బ్రెత్ యాక్చువేటెడ్ ఇన్హేలర్, వెట్ నెబులైజర్స్.